మీడియాలో ట్రెండ్ అవుతున్న సెన్సేషనల్ సింగర్ మామిడి మౌనిక ఇప్పుడు ఒక సెన్సేషనల్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకి రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ హర్. పొంటత్తుండు దవ్వ దవ్వత్తుండు దారిద్దునా ఓనిద్దునా జోరు మీదత్తుండు కారు మీదత్తుండు తోలెద్దునా పోని మూకుందునా దారి పొంటత్తుండు రానిద్దునా తొవ్వ పొంటత్తుండు ఓనిద్దునా నాయనక 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 పడుతుండు నా ముందటుంటుండు సందిద్దునా వద్ద వందిద్దునా ఇనుకుంటా పోతాండు అనుకుంటా వత్తాండు బందైదునా బంధమై చూపనా గాలి గలి చెత్తుండు గండమై కూసుండు గాలిద్దునాయ్ ఆహా గాలి గలి చెత్తుండు గండమై కూసుండు గాలిద్దునా ఇన్ని గోలిద్దునా రాయపోయంటుండు రౌసు పెట్టుకుంటుండు రమ్మందునా విన్ని వమ్మందునా గాలి గలి చెత్తుండు గరమైదునా సోయిలే కంటుండు సందిద్దునా గాలి గలి గాలి గలి గాలి గలి గాలి గలి గాలి గలి చెత్తుండు గడుసుదాన్నంటుండు తల తింటడే తరమైతలే సోయిలే కంటుండు సోపదై తంటుండు సోయున్నదో విక్కి సోకున్నదో అర్థమైతుందా? ఉండే అరే ఇటు చూడంటే ఇంటున్నావా? ఆహా తిప్పించుకుంటుండు తప్పించుకుంటుండు ఒప్పిద్దునా విన్ని రప్పిద్దునా ఈడైతనంటుండు జోడైతనంటుండు ఇరిసెద్దునా విన్ని మరిసిందునా తిప్పించుకుంటుండు తింగరోడే తప్పించుకుంటుండు తిక్కలోడే వర్రిచ్చి 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 వర్రిచ్చుకుంటుండు జర్రాగి అంటుండు రానియడే ముందు కోనియడే ఆగమైతంటుండు అంగడైతంటుండు ఏగైతడో వీడేమైతడో ఎట్లయితే గట్లా ఎంబడే ఉండో వెనక రావోయినా ఎంట రావోయ్ నీ మీద
పూల కాడ కాళ్ళు గడుగుతారు తమ్ముడైనా నీ బామ్మరిది పందిట్లకెత్తు కత్తాడోయి పూలు పోసి కాళ్ళు గడిగి కన్యాదానం చేస్తారోయి చిలకర బెల్లం పెట్టే బావా జీవిత కాలం తోడుగుంటా నల్ల పూసల దండాజాలు నగలు నట్రలు నాకే మద్దు బావా ఇటు చూడే కాని మీద కాలు పెడుతా కాలి కెండి మట్టెలు పెట్టు మానేడు సోడు తలువాలు పోయి మేనా మామలు తెచ్చిండ్రోయి కర్రు చూడు పట్టుకోయి ఇద్దరమిత్తు నాలు ఇద్దం ఆడి బిడ్డకు కట్నం పెట్టి ఓడి బియ్యం పోసుకుందాం కడుపా కడుగుతున్నానోయి కండ్లకు నీళ్ళు వస్తున్నాయోయి పా చెప్పుతున్నరే బావా అయినంగా నన్ను చూసుకోవా మా వాళ్ళకొక్క మాట అయ్యే మారానిగా చూసుకుంటానాను మళ్ళీ కార్జునుడా అత్తగారిల్లు చేరుతున్నా అందరూ నా ఒళ్ళే అనుకుంటా మూడు ముళ్ళు వేసినోయి ముచ్చట ముత్తుగా పెట్టుకుందాం మోసుకొస్తున్నానే బావా మొత్తం సొగసులు నీకే గాదా దాసుకొస్తున్నానే బావా దగ్గరికి నన్ను తీసుకోవా లైవ్ పర్ఫార్మెన్స్ చూస్తూ చూస్తూ లైవ్ పర్ఫార్మెన్స్ చేసేసారు వీళ్ళిద్దరూ. సో మోనికా గారు, మీ హస్బెండ్ గారి పేరు చెప్తారా చెప్పరా? చెప్తారా? సరే అయితే ఇంట్రడ్యూస్ చేయండి. తను మా హస్బెండ్ మెండే మల్లికార్జున్ అండ్ మెండే మౌనిక. మేము ఇద్దరం కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చినాం. మీ వైఫ్ తో కలిసి చేసిన పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది అది చెప్పండి. చాలా బాగా అనిపించింది. ఇలాంటి సాంగ్స్ మరెన్నో పాడాలనుకుంటున్నాం. మేడం తన మనసులో అంటే చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి. మీ ముందు చెప్పడానికి కొంచెం భయంగా ఫీల్ అవుతున్నాడు. సరే, ఆయన మనసు మీ దగ్గరే ఉంది కాబట్టి నేను చెప్పాలా మరి? మీరు చెప్పండి. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నాకు ఎట్లుందంటే ఇంకా డబుల్ రెట్టింపు ఉత్సాహంతో ఇంకా ముందుకెళ్తున్నా బికాస్ ఆఫ్ మై హస్బెండ్. తను ఒక ప్రోత్సాహం ఇవ్వడం వల్లనే నేను ఈ రోజు మీ ముందున్నా. కాబట్టి థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం ఏంటంటే తన మీద నాకున్న ప్రేమనంతా నా పాట రూపంలో రాసి తనకి ఇచ్చేసిన. అదంతా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా మీ ముందట పర్ఫామ్ చేసేసిన. ఇంద్రజ గారు, ఈ చోటా ప్యాకెట్ బడా ధమాకా పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరిని ఆలు మొగల మైదం రామాసిలుక ముక్కు నీది జామ పండు సొగసు నాది. నిజంగా చెప్పాలంటే ఎవ్రీ మ్యాన్ సక్సెస్ బిహైండ్ అ ఉమెన్ అంటారు కదా. ఆ వాచకం ఎంతవరకు కరెక్టో తప్పో నాకు తెలియదు కానీ ఎవ్రీ సక్సెస్ఫుల్ విమెన్ బిహైండ్ లో ఇద్దరు మెన్ ఉంటారు. ఒకరు నాన్న అయితే ఇంకొకరు భర్త. వాళ్ళ సపోర్ట్ లేనిదే మనం ఏమి చేయలేము. అలా మీరు మోనిక వెనక ఉండి తన డ్రీమ్ ని సాధించడానికి నిలబడున్నారంటే నిజంగా 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 మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ గెటింగ్ ఇన్ టు ద పర్ఫార్మెన్స్, మోనికా అండ్ ఫోక్ పాడడానికి అసలు ఇంతకంటే బెస్ట్ వాయిస్ లేదండి. మీరు ఏం పాడినా సరే ఒక ఆర్గానిక్ ఫీల్ అది. అంటే ఎక్కడో మన విలేజ్ లో ఎవరో ఒకరు అలాగా పొలం పనులు చేస్తూనో లేకపోతే ఎక్కడో అలా నడుస్తూ పాడుతూ ఉంటారు చూడండి, వాళ్ళ గొంతు వినబడుతుంది అనమాట. అంత డీప్ ఇన్సైడ్ ఆర్గానిక్ గా ఉంటది మీ వాయిస్. సో హ్యాపీ టు సీ బోత్ ఆఫ్ యూ హియర్ అండ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండి. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. పృథ్వీ గారు, మోనికా గారి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఇంద్రజ గారు చాలా బాగా చెప్పారు మీ పర్ఫార్మెన్స్ గురించి. పర్ఫెక్ట్ గా పాడారు మీరు. యూ హ్యావ్ గ్రేట్ టాలెంట్ అండ్ the love and the respect that your husband has for you. So God bless you. Lots of love. అది గారు, నాకు తెలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ చరిత్రలోనే ది బెస్ట్ అండ్ క్యూటెస్ట్ మూమెంట్ ఈ రోజు మౌనిక పాట రూపంలో జరిగింది. యాక్చువల్ గా థ్యాంక్ యూ సార్. నువ్వు ఆ పాట పాడడం, కరెక్ట్ టైమింగ్ లో మీ బావ రావడం, నువ్వు మీ బావను చూస్తూ పాడడం, ఆయన సిగ్గుపడడం, ఆయన సిగ్గుపడుతున్నోడితో నువ్వు డాన్స్ చేయించడం, చివరిలో మా భావన వచ్చి మీ ఇద్దరిని కలపటం, అక్కడతో అయిపోయింది. మామూలు పర్ఫార్మెన్స్ కాదు అసలు. ఇది ఓన్లీ ఈ బావ మరదళ్ళకే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న బావ మరదళ్ళందరికీ డెడికేట్ చేయాల్సిన సాంగ్ అనమాట. అంత బాగా పర్ఫామ్ చేశారు. సూపర్. బట్ ఎనీవేస్, మొత్తానికి మాకు మాత్రం నిజంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హైలైటెడ్ క్యూటెస్ట్ మూమెంట్స్. మీరిద్దరూ కలిసి ఇక్కడ రావడం, ఈ పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ వాజ్ అల్టిమేట్ అండ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ టు బోత్ ఆఫ్ యూ అండ్ ప్లీజ్ కమ్ బ్యాక్ అగైన్ సూన్.